బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద నిరూపితమైంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. థియేటర్ల వద్ద తెల్లవారుజాము నుంచే పండుగ వాతావరణం నెలకొంది. పవన్ కళ్యాణ్ కేవలం ఒక హీరోగానే కాకుండా రాజకీయ నాయకుడిగా, జనసేనానిగా ప్రజల్లో ఉన్న క్రేజ్ ఈ సినిమా విడుదల సందర్భంగా స్పష్టంగా కనిపిస్తోంది. అభిమానులు, జన సైనికులు కలిసి థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, బాణసంచ పేలుళ్లతో సందడి చేస్తున్నారు. సినిమా చూసిన ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ మాస్ మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉన్నాయని, పవర్ స్టార్ ఈజ్ బ్యాక్ అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదల పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక పెద్ద పండుగలా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన థియేటర్ల వద్ద ఉదయం నుంచే భారీ క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్ లో కనిపిస్తుండటంతో అభిమానుల ఉత్సాహం రెట్టింపైంది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. థియేటర్ల బయట రికార్డు స్థాయిలో భారీ కటౌట్లు ఏర్పాటు చేసి వాటికి గజమాలలు వేస్తూ అభిమానులు తమ ప్రేమను చాటుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఉస్తాద్ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది. హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. కేవలం సినీ అభిమానులే కాకుండా జన సైనికులు కూడా ఈ సినిమా విడుదలను ఒక రాజకీయ పండుగలా జరుపుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ వెండితెరపై ఆయన కనిపించడం తమకు ఎంతో గర్వకారణమని వారు అంటున్నారు. థియేటర్ల ప్రాంగణాల్లో జనసేన జెండాలు రెపరెపలాడుతున్నాయి. సినిమాలో వచ్చే కొన్ని డైలాగులు ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతున్నాయని, తమ నాయకుడి గొంతుకను వెండితెరపై వినడం సంతోషంగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. సామాజిక మార్పు కోసం పోరాడే నాయకుడిగా, మాస్ హీరోగా పవన్ కళ్యాణ్ రెండు పాత్రల్లోనూ మెప్పిస్తున్నారని జన సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన డైలాగులు థియేటర్లలో ఈలలు వేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో బాడీ లాంగ్వేజ్ తో, సెటరికల్ డైలాగులతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ల సీన్లు, యాక్షన్ ఎపిసోడ్లు సినిమాలో హైలైట్ గా నిలిచాయని ప్రేక్షకులు చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు పెద్ద అసెట్ గా మారింది. ప్రతి ఫ్రేమ్ లోనూ పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మాస్ ఆడియన్స్ కు కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఈ రోజు ఒక పండగ వాతావరణంతో, ఓజీని మర్చిపోక ముందే ఓజీ ఎంతటి బ్లాక్ బస్టర్ అయిందో, దాని తర్వాత భగత్ సింగ్ కూడా ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయింది. మేము ఊహించిన దానికంటే భారీ సక్సెస్ఫుల్ గా వచ్చింది సినిమా. చాలా ఆనందంగా ఉంది. ఒక సెకండ్ పార్ట్ కూడా దీనికంటే భారీ విజయంగా ఉంటుందని చెప్పి కూడా మేము ఆనందంగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారిని 10 ఏళ్ల ముందు మేము ఏ విధంగా చూడాలనుకున్నామో, ఫ్యామిలీ ఇదైతేనేమి, కామెడీ అయితేమి, డాన్స్ అయితేమి చాలా బాగుంది. సినిమా మొత్తానికి బొమ్మ అదిరిపోయింది. ఒక
కల్ట్ హీరో ఫ్యాన్ గా ఉన్న హరీష్ శంకర్ గారు ఎంత బాగా తీశారంటే మూవీ. ఆల్రెడీ యూఎస్ నుంచి కాల్స్ వచ్చాయి మాకు 2 గంటలకే, చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. సెకండ్ హాఫ్ ఇంకా చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. ఆల్రెడీ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ ఏదైతే సినిమా ఉందో దాన్ని మించి ఉండబోతుంది ఈ సెకండ్ హాఫ్ కూడా. ఏదైతే ఉందో ఉస్తాద్ భగత్ సింగ్ గానీ ఆల్రెడీ తొలి ప్రేమ సీన్ కూడా చాలా ఉన్నాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ ఇంకా చూడముచ్చటగా జనాలు ఇంకా కేరింత చేసేలాగా ఓజీని మించబోతుంది సినిమా. రికార్డుల విషయంలో మాత్రం చాలా బద్దలు కొడుతుందని తెలియజేస్తున్నాం. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. స్టార్టింగ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయము అందులో ఉంది. చాలా బాగుంది. డాన్స్ కానీ ఆ స్వాగ్ కానీ స్టైల్ కానీ కొత్తగా డిఫరెంట్గా స్టైల్ కానీ మన ఖుషి ఆ టైంలో చూసిన స్టైల్ మళ్ళీ రిక్రియేట్ చేయాలి. చాలా బాగుంది సినిమా. అయితే నిజం బాగుంది. ఏదో అనుకున్నాము ఏదో వచ్చాము. బేసికలీ ప్రభాస్ ఫ్యాను. ఈడికి వచ్చాక చూసాక చాలా బాగుంది. మన పవన్ కళ్యాణ్ని పాత ఫ్యాగ్ లో చూడటం చాలా ఆనందంగా ఉంది. దీనికి ఏదైనా మంచి క్రెడిట్స్ పోతుంది అంటే డైరెక్టర్ మంచి క్రెడిట్స్ అయితే పోతుంది. కామెడీ డైలాగ్స్ తగిలే వాళ్ళకి భలే తగలుతుంది. యాక్షన్ కూడా బాగుందన్న. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో సినిమా టికెట్ల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. వారం రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ క్లోజ్ అయ్యాయంటే పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. బెనిఫిట్ షోలు పడిన ప్రతి చోట పాజిటివ్ టాక్ రావడంతో సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. థియేటర్ల వద్ద భద్రతా పరంగా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అభిమానుల హంగామా చూస్తుంటే చాలా కాలం తర్వాత ఒక పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను పలకరించినట్లు స్పష్టమవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ లోని పాటలు ఇప్పటికే చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. థియేటర్లలో ఆ పాటలు వినిస్తున్నప్పుడు ఫ్యాన్స్ స్క్రీన్ల ముందు డాన్సులతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా టైటిల్ సాంగ్ మాస్ బీట్స్ కు యువత స్టెప్పులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ గత సినిమాల కంటే మరింత పవర్ఫుల్ గా ఉందని, ఆయన ఎనర్జీ లెవెల్స్ చూసి ముచ్చటగా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్ గా ఉందని, ప్రతి సీన్ కలర్ఫుల్ గా కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సినిమాలోని సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్లు, ప్రీ క్లైమాక్స్ ఫైట్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని టాక్. హరిశంకర్ తన స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ఎక్కడా బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తిరుపతి ఫలని థియేటర్ నుండి మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చెప్పండి. థ్యాంక్ యూ. ఏదైతే డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనుకుందని చెప్పుకోవచ్చు. ఓజీకి మించిన సినిమాగా కూడా అభిమానులు దాన్ని చాలా ఆనందంతో కూడా తిలకిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం తిరుపతిలోని పళని థియేటర్ వద్ద ఉన్నాం. మార్నింగ్ 4:30 కూడా షో వేశారని చెప్పుకోవచ్చు. అయితే థియేటర్ వద్ద కూడా ఉదయం భారీ హడావిడి కూడా చేసినటువంటి అభిమానులు కూడా కాసేపటి క్రితం థియేటర్లో ఫస్ట్ హాఫ్ ముగిసింది. ఫస్ట్ హాఫ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందని చెప్పుకోవచ్చు.
పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో ఇది ఒక మైలురాయిగా కూడా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రతి డైలాగుల్లోనూ అటు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ప్రతి డైలాగులో అభిమానులకు సంబంధించిన అంశాలను కూడా ఆయన ప్రస్తావిస్తూ కూడా సినిమాని అద్భుతంగా క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు డైరెక్టర్. మరో పక్క ఈ సినిమాలో ఎక్కడ కూడా బోరింగ్ సీన్ లేకుండా కూడా ప్రతి నిమిషం సెకండ్ కూడా టెన్షన్ పడే విధంగా కూడా సినిమాను కూడా చూశారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాని ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి డైలాగ్ కూడా చూస్తున్న పరిస్థితి. ఒక అభిమానితో కూడా మాట్లాడి చెప్పండి, ఎలా ఉంది పవన్ కళ్యాణ్ నటించిన సినిమా? ఓజీ కంటే బ్లాక్ బస్టర్ అయింది. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూడని విధంగా ఒక ఫ్యామిలీ పిక్చర్గా దేశ భక్తి పట్ల చాలా చక్కగా తీశారు. చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సినిమా కాసేపట్లో అయిపోతుంది. ప్రతి ఒక్క సన్నివేశం దేశం కోసం, అభిమానుల కోసం, ప్రతి ఒక్క దీంట్లో సందేశం ఉంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అదిరిపోయింది. గాజు అంటే గ్లాసు కాదు సైన్యం అని చెప్తుంటే ఎలా ఉందండి? గాజు అంటే పగిలే కొద్దికి పదులుంటుంది. గాజు అంటే గ్లాసు కాదు జన సైన్యం అని చెప్పి కూడా దీంట్లో పవన్ కళ్యాణ్ గారు మరొకసారి చెప్పారు. అంటే గాజును తాకాలంటే సైన్యాన్ని దాటుకొని రావాలని కూడా చెప్పినట్టుగా అంతే కదండి. మా రాజు రావాలంటే సైన్యాన్ని దాటుకొని రావాలి. ఆయన కవచం లాగా భారతదేశం మొత్తం జన సైనికుడు ఆయనకు అండగా మేము ఉన్నాం. మరోపక్క రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు కూడా సినిమాలో కూడా చూపిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కూడా సినిమాలో డైలాగ్. రాష్ట్రంలో అధికారులు ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా ఉండాలి, దేశం పట్ల ఏ విధంగా ఉండాలని చెప్పి కూడా స్పష్టంగా దీంట్లో చెప్పడం జరిగింది. అది ఏదైతే సినిమాలో ప్రతి అంశాన్ని కూడా ఒక ఉద్దేశపూర్వకంగా అంటే రాష్ట్రానికి పనికొచ్చే విధంగా కూడా, ప్రజలకు పనికొచ్చే విధంగా, అభిమానులకు పనికొచ్చే విధంగా, అభిమానులకు సందేశం ఇచ్చే విధంగా కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా చిత్రీకరించాలని చెప్పుకోవచ్చు. భారీ బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమా క్లైమాక్స్ కూడా జరుగుతుంది. క్లైమాక్స్ కూడా ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అసలు ఊహించిన రీతిలో కూడా ఈ సినిమాను కూడా చిత్రీకరించాలని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ప్రతి మూమెంట్ కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులు కూడా ఆస్వాదిస్తున్న పరిస్థితి. మరొక అభిమానులు ఉన్నాడు, ఒకసారి మాట్లాడి చివరించాలి. ఎలా ఉంది సినిమా? సార్, దేశం ఎలా ఉందో దేశాన్ని కాపాడుకున్న మా గురువు గారు దేశాన్ని కాపాడడానికి ఒక నాయకుడు వచ్చాడు. ఆయనే పవన్ కళ్యాణ్ గారు. దేవుడు జై హింద్, జై హింద్, జై హింద్. సినిమాలో డైలాగులు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, బాగుంది సార్, మనస్ఫూర్తిగా. మరోపక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా మొదటిసారి ఇంత కామ్ గా కూర్చున్న ప్రతి ఒక్క డైలాగ్ ను కూడా ఆస్వాదిస్తున్న పరిస్థితి కనపడుతుంది. సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. మరోపక్క సినిమా పైన అభిమానులు పెట్టుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ అన్ని మించి కూడా సినిమా ఉందని చెప్తున్నారు. ఒకసారి మాట్లాడి పవర్ స్టార్ సూపర్ 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 హిట్. డైలాగులు ఎలా ఉంది సినిమాలో? డైలాగులు అంతా బాగుంది. ఓకే, బాగుంది, సూపర్ హిట్. అది పవన్ కళ్యాణ్ అంటేనే ఒక మాస్ ఫీలింగ్ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నటించినటువంటి భగత్ సింగ్ కూడా భారీ హిట్ కూడా సంతరించుకుందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ చరిత్రలో ఇది ఒక మైలురాయిగా మిగిలిపోతుంది. దాదాపు ప్రతి డైలాగే కాదు, సినిమా మొత్తం కూడా ప్రతి క్షణం కూడా టెన్షన్ ఉరికించే విధంగా ఉంది. పోలీస్ గెటపే కాదు, ఆయన ఒక పక్క మాస్ గెటప్లో కూడా సినిమాను అదరగొట్టారని చెప్పి కూడా ఆయన అభిమానులు చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ బేపచ్చు అయితే సెకండ్ హాఫ్ దానికి మించిన సినిమాగా కూడా తెరకెక్కిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అభిమానులందరూ కూడా మరి కాసేపట్లో సినిమా కంప్లీట్ అయ్యి బయటకు వస్తారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దామని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మోహన్.